ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కొమరంభీం భవన్ లో ఘనంగా జరిగింది. గిరిజనులు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి సీతక్క తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ అన్ని రంగాల్ని విధ్వంసం చేశారని విమర్శించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. చేసిన అప్పులకు మిత్తిలు కడుతూనే రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు. వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా బంజారా హిల్స్ లోని కొమరంభీం భవనంలో జరిగిన ఆదివాసీ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రము పురోగతి చెందుతున్న విషయము రోజు రోజుకు మనకు అర్థమవుతున్నది. ఇన్ని అప్పులున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ముంగలికి తీసుకుపోయే ఆలోచన ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు మరి వారితో ఉన్న మంత్రులకు అందరికీ మరి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. గత సర్కార్ గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇచ్చి లాక్కుందని ఆరోపించారు మంత్రి సీతక్క. తరతరాలుగా పోరాటం చేస్తున్న ట్రైబల్స్ నేటికి అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైబల్స్ డెవలప్మెంట్ కు కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టంతోనే గిరిజనులకు భూమి మీద హక్కులొచ్చాయన్నారు. ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ఈ 5 సంవత్సరాలలో వెళ్ళాలని మరి ట్రైబల్ డిపార్ట్మెంట్ కోసం 17,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. అటవీ గ్రామాలలో రోడ్లు వేద్దామంటే మాత్రం పర్మిషన్ దొరకడం లేదు. అంటే ఇవాళ మైనింగ్ అనేది అది సంపద కొన్ని కంపెనీలకు కొంతమందికి ఇవ్వచ్చు, కానీ తరతరాలుగా ఆ గుట్టల్ని పుట్టల్ని నమ్ముకొని బతికే అటువంటి జాతులకు ఈ రోజు వరకు మనం రోడ్డు రవాణా సౌకర్యం వేద్దామంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలంటే ఎంతో టైం పడుతుంది. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి గ్రామాల వారీగా యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. 10 ఏళ్లలో గిరిజనుల సంక్షేమానికి 8,000 కోట్లు మాత్రమే కేటాయించిన కేసీఆర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు డైవర్ట్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు ఎమ్మెల్యే మురళి నాయక్. బడ్జెట్లో 17,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. మరి ప్రకృతిని ఆరాధిస్తూ మరి కొండలే మన గుళ్ళు, ఆ బండలే మన దేవుళ్ళుగా భావిస్తూ మరి వాగుల్లోనే స్నానాలు చేస్తూ తుపాకులతోని సావాసం చేస్తున్న మన సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యంలో అన్ని రంగాల్లో ముందు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆదివాసుల్ని, గిరిజనుల్ని అందరినీ అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ స్థాపించడం జరిగింది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేవలం 8,000 కోట్లు కేటాయించి రాష్ట్రం అంతటా పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసి ఒక ఆర్భాటాన్ని చేసిరు. ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖు నాడు జరుపుకోవాలి. పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలకు తీవ్రంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో తినడానికి 2 పూటల భోజనం కూడా వాళ్ళకు దొరకకుండా పోతూ ఉంది. వాళ్ళకు న్యాయం చేయాలి, 2 పూటల భోజనం వాళ్ళకు దక్కాలనే ఏకైక లక్ష్యంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల గ్రామాలలో, మారుమూల ఏరియాలలో మనకు ఐటీడీఏలను నిర్మించింది. ఆ ఐటీడీఏల ఆధ్వర్యంగానే అక్కడ ఒక మంచి ఆఫీసరు మనకు అక్కడ కనుక ఉంటే అక్కడ మారుమూల గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్నే ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా వారిని అక్కడ నియమించడం జరిగింది. తినడానికి తిండి లేని వర్గాలను బతికించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్. చెంచు లాంటి తెగల్ని రక్షించుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కనుమరుగైపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం ప్రోత్సహిస్తామన్నారు. జనరల్ గా ఒకప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోయేవాళ్ళు, కానీ ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయాల తర్వాత
దేశంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న నిర్ణయాల తర్వాత మన దేశంలో కూడా దీని మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, దాదాపు 140 కోట్లలో 9% మనం ఉన్నాం, ఆదివాసులం ఉన్నాం. కానీ ఈ ఆదివాసులకు ఇవాళ మిగతా సామాజిక వర్గాలతో సమానమైనటువంటి అభివృద్ధి ఇంకా జరగనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రత్యేకమైనటువంటి దృష్టిని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో ఒక దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా 17,056 కోట్ల బడ్జెట్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో మాకు కేటాయించింది. ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. ఆదివాసీ నాయకులు రామ్జీ గోండు, కొమరం భీం విగ్రహాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్జీ గోండు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఎయిమ్స్ లో సీటు సాధించిన ఆదివాసీ విద్యార్థులతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నృత్యాలు కోలాం, లక్ష్మీదేవర, కొమ్ము డాన్స్, గుస్సాడి, రేలా ఆట, వాగి ఆటలు ఆకట్టుకున్నాయి.